అతి త్వరలోనే భారత్కు స్టార్లింక్ వచ్చేస్తుంది. భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు మస్క్ కంపెనీ రెడీగా ఉంది. స్టార్లింక్ ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే అనేక లీకులు వచ్చాయి. అతి త్వరలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. స్టార్లింక్ అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. అయితే భారతదేశం ఇంటర్నెట్ మార్కెట్లో స్టార్లింక్ అంచనా ధర, లాంచ్ తేదీ, ఇంటర్నెట్ స్పీడ్ వంటి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. భారత ప్రభుత్వం సూచించిన ప్రకారం స్టార్లింక్ కనెక్షన్ల సంఖ్యకు దేశంలో గరిష్ట పరిమితి ఉంటుంది. దాని ప్రకారమే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ భారత్లో గరిష్టంగా 20 లక్షల కనెక్షన్లను పొందవచ్చు. భారత మార్కెట్లోని లోకల్ పేయర్లపై ప్రభావం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది. ఇక స్పీడ్ రేంజ్ విషయానికి వస్తే భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ 25 Mbps నుంచి 225 Mbps వేగంతో వస్తుందని సూచిస్తున్నాయి. ఈ సర్వీస్ దేశంలోని తక్కువ ఇంటర్నెట్ సర్వీస్ ఉన్న ప్రాంతాల్లోనే అందుబాటులోకి రానుంది. అయితే స్టార్లింక్ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడితే మాత్రం ధర కూడా దిగొచ్చే అవకాశం ఉంది. స్టార్లింక్ను ఒక్కసారి 30,000 నుంచి 35,000 వరకు ధరతో భారత మార్కెట్లో అందించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్లాన్ల నెలవారీ ధర 3,500 నుంచి 8,000 వరకు ఉండవచ్చు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే దేశంలో మొదటి త్రైమాసికం చివరి నాటికి స్టార్లింక్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.